ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు ఉదయాన్నే అయోధ్య నుంచి నేపాల్లో ఉన్న పోఖరా అనే ప్రదేశానికి చేరడానికి మా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేశామండి. దీనికి టోటల్ 353 కిలోమీటర్లు ప్రయాణం చేయాలండి. దీనికి గాను 10 నుంచి 12 గంటల సమయం అయితే పడుతుంది మాది. ఇదైతే లాంగ్ స్ట్రెచ్ ట్రావెల్ది. ఇప్పుడు మేము నేపాల్ బార్డర్ దగ్గర ఉన్నామండి. ఇదే నేపాల్ బార్డర్. ఆ ఎదురుగా కనిపిస్తున్న చెక్ పాయింట్ దగ్గర మా లగేజ్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా మా అందరి ఆధార్ కార్డులు చెక్ చేశారు. నేపాల్ రావడానికి పాస్పోర్ట్ ఏం అవసరం లేదండి, ఆధార్ కార్డు ఉంటే చాలు. నేపాల్లో మన ఫోన్ సిమ్, వాట్సాప్లు పనిచేయవు. నేపాల్ సిమ్ తీసుకోవాలి. 350 రూపీస్కి ఇక్కడ సిమ్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా మన ఫోన్పే, గూగుల్ పే ఇక్కడ ఏవి పనిచేయవండి. అవి ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బార్డర్ దగ్గరే. మన ఇండియన్ 100 రూపాయలు, ఇక్కడి నేపాల్ కరెన్సీ 160 రూపాయలండి. మనం నేపాల్ బార్డర్లోకి ఎంటర్ అవ్వగానే మనం పర్మిట్ కూడా తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే వేరే కంట్రీ కదా ఇది. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాము, మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్తాము, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటారండి. వాళ్ళు రాయించుకుంటారనమాట మనతో ఎప్పుడు రిటర్న్ అవుతామని కూడా. ఆ టైం కల్లా మనం రిటర్న్ అయిపోవాలి. అంత డీటెయిల్స్ వాళ్ళు తీసేసుకుంటారు మనవి. అన్నీ మనం ఇక్కడ బార్డర్ దగ్గరనే సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. కాశీకి రాగానే మా ఇతర ఫ్యామిలీ మెంబర్స్ గంగా ఘాట్ దగ్గర పితృదేవతలకు పూజలు చేశారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు త్రివేణి సంగమం నుంచి తీసుకొని వెళ్ళిన గంగా వాటర్ని రామేశ్వరంలో స్వామికి అభిషేకం చేసి, అక్కడి కోటి తీర్థం నుండి తెచ్చిన జలాన్ని కాశీలో శివుడికి అభిషేకం చేసి గంగమ్మకు సమర్పించినాము. ఆ కాకి చూడు ఎంత హుషారుంది, ఎంత క్లెవర్ చూడు. కుర్కురే నీళ్ళల్లో వేసుకొని తింటుంది అనిపిస్తుంది. కుర్కురే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, తినడానికి రాదు. వాటర్ వేసుకొని తింటుంది అది. నోట్లో ఫుల్ నింపుకుంటుంది. మేము డే 1 కాశీలో హాల్ట్ అయినాం కదా. కాశీ విశ్వనాథుని దర్శించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మినీ బస్లో 94 కిలోమీటర్లు ప్రయాణం చేసి సీతా సమేత్ స్థల్కి చేరుకున్నాము. సీతా సమేత్ స్థల్ నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమాన్ని చూసి అక్కడి నుండి 292 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నైమిషారణ్యాన్ని చేరుకొని అక్కడ నైట్ హాల్ట్ అయినాం. నెక్స్ట్ డే మార్నింగ్ నైమిషారణ్యంలో ఉన్న శక్తిపీఠం మరియు చక్రతీర్థ్ ఇంకా మిగతా ఆలయాలు చూసుకొని 121 కిలోమీటర్లు ప్రయాణించి పారిజాతం ట్రీ చూసి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అయోధ్య చేరుకున్నాం. అక్కడ రాముల వారిని దర్శించుకొని నైట్ అయోధ్యలోనే హాల్ట్ చేశాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయోధ్య నుంచి 353 కిలోమీటర్లు ఇప్పుడు మేము ప్రయాణం చేసే ఈ స్ట్రెచ్ మేము నేపాల్కి వచ్చేసాము. నేపాల్లో ఉన్న పోఖరా అనే ప్రదేశాన్ని చేరుకోబోతున్నాం. ఇప్పుడు మేము నేపాల్ రావడానికి ముఖ్య కారణం ముక్తినాథుని దర్శించడానికండి. ఇంకొక కారణము పశుపతినాథుని కూడా దర్శించుకోవడానికి. మేము చార్ధామ్ వెళ్ళాం కదా మేమందరము. అప్పుడు కేదార్నాథుని దర్శించుకున్నాము. అక్కడ హాఫ్ ఆఫ్ ది పార్ట్ స్వామివారిది ఉంటుందంట, మిగతా సగం పార్ట్ ఫేస్ పార్ట్ ఇక్కడ ఉంటుందట పరమేశ్వరుది. అందుకే మా యాత్ర కంప్లీట్ కావాలి కాబట్టి మేమందరం ఇక్కడ స్వామిని దర్శించడానికి వెళ్తున్నాము. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. ఈ యాత్రకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అడగాలనుంటే కామెంట్ సెక్షన్లో మీరు నన్ను అడగొచ్చు. నేను మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు వీడియోస్ కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నన్ను ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ చేయడానికి. ఇక్కడ సైడ్కి చూడండి, కొండ చర్యలు విరిగి పడకుండా కడుతున్నారు. పోఖరాలో మేము స్టే చేసిన హోటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి.